మ్యాన్షన్ 24 తెలుగు వెబ్ సిరీస్. యాంకర్ ఓంకార్ గారి డైరెక్షన్లో వరలక్ష్మి శరత్ కుమార్ గారు, సత్యరాజ్ గారు, బిగ్ బాస్ ఫేమ్ అమర్, రావు రమేష్ గారు అండ్ కేజీఎఫ్ మదర్ అర్చన గారు ఇలా చాలా మంది కాస్టింగ్తో ప్రజెంట్ చేసిన ఈ హర్రర్ బేస్డ్ సిరీస్ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే వాళ్ళ ఎఫర్ట్స్కి ఇంప్రెస్ అయ్యాను, కానీ ఓవరాల్గా నాకైతే నచ్చలేదు. యాక్చువల్గా ఇది హర్రర్ జోన్ అన్నారు, కానీ ఒక్కచోట కూడా హర్రర్ వైబే క్రియేట్ అవ్వలేదు. అండ్ వైడ్ యాంగిల్ షాట్స్ని, క్లోజ్అప్ షాట్స్ని, రొటేషన్ జూమ్ని వాడి ఏదో దెయ్యం ఉన్నట్టు భయపెట్టాలనుకున్నారు, కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు. దెయ్యం అంటే తెల్లబట్టలు వేసుకుని ముఖం మీద సున్నం రాసుకుని ఉండే ఎప్పుడో పాత రెట్రో స్టైల్ దెయ్యాల్ని ఓంకార్ గారు ఇంకా వదలలేదు. అలాంటి వాటిని చూసి జంప్ స్కేర్స్ రావడం పక్కన పెడితే చాలా కామెడీగా అనిపించింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే జనాలు భయపడే మ్యాన్షన్లో తన తండ్రి మిస్ అయ్యారని తెలుసుకుని జర్నలిస్ట్ అమృత ఈ స్కేరీ మ్యాన్షన్లోకి ఎంటర్ అయ్యి ఒంటరిగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. అండ్ ఈ ప్రొసీడింగ్స్లో ఈ మ్యాన్షన్ బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు తన తండ్రి ఎలా మిస్ అయ్యారనే క్వశ్చన్ని కంక్లూడ్ చేసిందా లేదా అనేది సిరీస్ ప్లాట్. యాక్చువల్గా ఇది మెయిన్ ప్లాట్ అయినా స్టోరీ మాత్రం దీని చుట్టూ తిరగకుండా ఒక మల్టిపుల్ సబ్ ప్లాట్స్ వస్తుంటాయి. అంటే 6 ఎపిసోడ్స్లో మ్యాన్షన్కి సంబంధించి ఈచ్ ఎపిసోడ్ ఒక్కొక్క డిఫరెంట్ హర్రర్ స్టోరీస్ చెప్తుంటారు. చెప్పారు, కానీ ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అండ్ ఇవి హర్రర్ స్టోరీస్ కూడా కాదు, ఇవన్నీ కంప్లీట్ సైకలాజికల్ స్టోరీస్. అండ్ ప్రతి ఎపిసోడ్లోని ఒక ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది, కానీ డైరెక్టర్ ఓంకార్ గారు దేన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు. అండ్ ప్లాట్ ఎలా ఉన్నా ప్రజెంటేషన్ మనల్ని ఎంతో కొంత ఎంగేజ్ చేసేలా ఉండాలి, బట్ ఎక్కడ కూడా చూడాలని ఇంట్రెస్ట్ కలిగించలేదు. అండ్ చాలా పూర్ రేటింగ్ అండ్ అంతకన్నా దారుణంగా స్క్రీన్ ప్లే ఉంటుంది. అండ్ ప్రతి ఎపిసోడ్ పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేస్తూ కంక్లూజన్ మాత్రం గాలి తీసేస్తుంటారు. అండ్ ఇంకా క్లైమాక్స్ అయితే దాని మీద సపరేట్ వీడియో కూడా చేయొచ్చు. అది ఈ సిరీస్ అంతట్లోనే బెస్ట్ హ్యూమరస్ సీన్. అయితే ఎంత నెగిటివిటీలో కూడా పాజిటివ్గా అనిపించిన విషయం చెప్పాలంటే సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. దానివల్ల ప్రతి ఫిల్మ్ రిచ్ కనబడుతుంది. సో కంటెంట్లో దమ్ము లేకపోయినా ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ వల్ల ఎంతో కొంత థ్రిల్లింగ్ మూమెంట్స్ క్రియేట్ అవుతాయి. అండ్ చాలా మంది కాస్టింగ్ ఉంటారు, బట్ ఎవరి క్యారెక్టర్ కూడా నా మైండ్లో రిజిస్టర్ అవ్వలేదు. ఎందుకంటే మనం స్టోరీకే కనెక్ట్ అవునప్పుడు ఇంకా అందులో క్యారెక్టర్స్ ఏం గుర్తుంటాయి. అండ్ ఇంకో విషయం, ఈ సిరీస్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయ్యప్ప శర్మ గారు కనబడుతూ ఏవేవో శ్లోకాలు అవి చెప్తుంటారు. అసలు ఆయన ఎందుకు వస్తారో, ఎందుకు ఏదేదో మాట్లాడి వెళ్ళిపోతారో ఓంకార్ అన్నకే తెలియాలి. అండ్ దట్స్ ఇట్ గైస్. ఓంకార్ గారి డైరెక్షన్లో వచ్చిన మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్ మీద నా ఒపీనియన్. టోటల్ 6 ఎపిసోడ్స్తో కంప్లీట్ 3 అవర్స్ రన్ టైంతో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు, ఫ్యామిలీతో చూసేయచ్చు. ఓకే, అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.